హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనం క్యాప్సికమ్ మిల్ మేకర్ మసాలా ప్రిపేర్ చేస్తున్నామండి. దానికి ధనియాలు, కొంచెం జీలకర్ర, మిల్ మేకర్, కొన్ని పల్లీలు, ఉల్లిపాయలు మరియు కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పిడికెడంతా చింతపండు అండి. క్యాప్సికమ్ని బాగా వాష్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేసి పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలండి. ఇది రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. పల్లీలని, జీలకర్ర, ధనియాలను కూడా మనము రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టాలి. అలాగే మనము ఈ మిల్ మేకర్ని కొంచెం వేడి నీళ్ళలో వేసి పక్కకి తీసుకోవాలండి. వాటర్ తీసేసి పెట్టుకోవాలి. ఈ క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. కొంచెం పిడికెడంత చింతపండు కూడా తీసుకుంటున్నాము. ఇలా కట్ చేసుకుంటే ఈ సైజులో సరిపోతుందండి. గింజలన్నీ తీసేసి ఇలా అన్నీ కట్ చేసుకుందాము. ఇది చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ప్రాసెస్ అనేది చూద్దామండి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ప్రాసెసింగ్లోకి వెళ్దాము. ఓకేనా ఫ్రెండ్స్. ఉల్లిపాయలని దొడ్డుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకున్నాము. కరివేపాకు, కొత్తిమీర, 2 క్యాప్సికమ్లు చిన్నగా ఉన్నాయి, అవి అలాగే కట్ చేసేసి వేసేస్తాము. కడాయి పెట్టుకొని ఫస్ట్ మనం జీలకర్ర, ధనియాలని వేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయినాక సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయినాక ఇవి తీసేసుకొని ఇందులోనే మనం పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేయాలండి. చాలా ఈ మసాలాతోనే మనకి గ్రేవీ టైప్ వస్తుందండి. అందరూ అన్నీ చేస్తారు కానీ క్యాప్సికమ్ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా చేస్తే తప్పకుండా తింటారండి ఎవరైనా. పల్లీలు, జీలకర్రని ఇలా రోస్ట్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయినాక తీసేసుకొని ఇందులోనే మనం పల్లీలను వేసుకొని అవి కూడా దూరగా వేయించుకోవాలండి. నువ్వులను కూడా తీసుకుంటున్నాము. నువ్వులను కూడా వేయించుకోవాలి. ఇప్పుడైతే పల్లీలను వేస్తున్నాను. బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి. అంతలోపు ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టేసి అవి కొంచెం లైట్గా సాల్ట్ వేసి అందులో మిల్ మేకర్ని వేసేసుకుందామండి. పల్లీలు అయితే కొంచెం ఫ్రై అయినాయండి. పల్లీలను తీసేసి మనం నువ్వులను వేసుకోవాలండి. నువ్వులు కూడా చిటపటలాడుతున్నప్పుడు మనము పల్లీలు నువ్వులతో మనకి టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి ఇవి 2 కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలండి. హెల్త్ కూడా మంచివి ఇవి. నువ్వులు, పల్లీలు ఇవి కొంచెం బాగా రోస్ట్ అయినప్పుడు, చిటపటలాడుతున్నప్పుడు అవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. నీళ్ళు అయితే వేడైనాయండి. ఇందులో మనం మిల్ మేకర్ని వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేద్దాం. నువ్వులు కూడా ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇది మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టేద్దామండి. అదే కడాయిలో మనం కొంచెం ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పడితే దాంతో మనకి ఉల్లిపాయ పేస్ట్తో మనకి గ్రేవీ వస్తుందండి. ఉల్లిపాయలు అయితే ఎక్కువనే తీసుకున్నాము. ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకుంటే సరిపోతుందండి. ఇలా దొడ్డుగా కట్ చేసుకొని కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దామండి. నెక్స్ట్ ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఫ్రై అయినాక కొంచెం ఆయిల్ వేసుకొని మనం క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి. కలర్ అయితే వచ్చేసాయండి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మిల్ మేకర్ని వేడి నీళ్ళకించి తీసేసి కొన్ని వేరే వాటర్ వేసుకొని పెట్టుకున్నామండి. చల్ల నీళ్ళు. క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ అయిపోయినాక అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని మనం ఇంకా ప్రాసెసింగ్కి వెళ్దాము. ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం ఫస్ట్. ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసి మిక్సీ పట్టాము. మరి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. ఆ స్మెల్ అనేది ఇంకా మనకు ఉండదు. బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోనే మనం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇందులో కావాలంటే సాజీర వేయండి. నేను ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను కాబట్టి
అది ఇందులో అయితే ఇప్పుడు ఏమీ వేయలేదు. ఆయిల్లో ఫస్ట్ కావాలంటే సాజీర వేసుకుంటే సరిపోతుంది. మనకి మసాలా ఫ్లేవర్ తగులుతుంది. బిర్యానీ ఆకు అవన్నీ అయితే ఏమి వేయట్లేదండి. ఓన్లీ గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఉడికినట్టు అయింది కదండి. ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ఇందులో పసుపు 1 స్పూన్ మరియు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి మరొక 5 మినిట్స్ బాగా కలిపేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం మనకి ఫ్రై అవ్వాలి. ఈ మసాలా కర్రీస్లో మసాలా బాగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఏ మసాలాకైనా ఇలాగే ప్రాసెస్ అయితే చేసుకుందాం. బాగా కలిపేసుకుందామండి. మొత్తం కలిపిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మనం వేడి నీళ్ళలో వేసి తీసేసిన మిల్ మేకర్ని వేసుకొని మరొక 5 మినిట్స్ కలుపుకోవాలండి. తర్వాత క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలా ఇప్పుడు మనం మిల్ మేకర్ని పల్లీల పేస్ట్ వేస్తున్నామండి. పల్లీలు నువ్వులు పేస్ట్ చేసాం కదా, ధనియాలు జీలకర్ర ఆ పేస్ట్ని కూడా వేసేసి మరొక 5-10 నిమిషాలు ఫ్రై చేస్తున్నామండి. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. మసాలా గ్రేవీ పల్లీలు నువ్వులు ఎక్కువ వేసాం కదా, హెల్త్ కూడా చాలా మంచిది. ఇది బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉడికించాలి. ఆయిల్లోనే వాటర్ అయితే వేయట్లేదు. కొంచెం ఫ్రై అయినాక మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇలా మొత్తం మధ్యలో మాడకుండా కలుపుతూ ఉండాలండి. కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. ఇలాగే ఆయిల్ పైకి వచ్చే వరకు మనం మసాలాని అయితే ఉడికిద్దాము. మూత పెట్టేసి ఉడికిద్దామండి. ఒకసారి కలిపేసుకొని చింతపండు రసం కూడా తీసి పెట్టుకుందామండి. అది చివరగా వేసుకుందాము. ఇది కొంచెం అవుతున్నప్పుడే మనం కారం వేసుకుంటున్నాము. కారం ఎంత కావాలో అంత వేసేసుకోండి. 1.5 స్పూన్ అయితే వేస్తాను నేను. ఉప్పు తగినంత వేసుకుందాము. ఉప్పు కారం మసాలాకి బాగా పట్టేలాగా కలిపేసుకుందాం. సాల్ట్ తగినంత వేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకుందామండి. సాల్ట్ తక్కువనే వేసుకోవాలండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకుందాం. ఒకసారి మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మిల్ మేకర్ని కూడా వేసేసాము. ఇవి మనకి చప్పగా ఉంటాయి కదండి. ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించాము వేడి నీళ్ళల్లో. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటే మిల్ మేకర్కి మనకి మసాలా అనేది బాగా పడుతుందండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలాగే మసాలాలో మిల్ మేకర్ని మిక్స్ చేయాలండి. తర్వాత మూత పెట్టేసి ఉడికిద్దాము. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడే మనం ఇందులో కొంచెం వాటర్, పల్లీలు నువ్వుల వాటర్ది కొంచెం వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ ఉడికిద్దామండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికిస్తూ ఉండాలి. ఇలాగే నెక్స్ట్ ఇందులోనే మనం క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసేసి అవి కూడా ఉడికే వరకు ఆల్రెడీ మనం కొంచెం ఫ్రై చేసాం కాబట్టి మరొక 5-10 నిమిషాలు పెడితే సరిపోతుందండి. అన్నీ వేసేసి ఈ మసాలాలన్నీ వీటికి పట్టేలాగా కలిపేసుకుందాం. మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. లాస్ట్కి చివరగా మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇందులో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము. ఒకసారి మూత పెట్టేసి ఉడికించిన తర్వాత చింతపండు రసం కొంచెం ఆయిల్ పైకి వస్తున్నప్పుడు చింతపండు రసంని కూడా వేసేసి లాస్ట్ ఒక 5 నిమిషాలు మళ్ళీ పొయ్యి మీద పెట్టేద్దామండి. ఎంతో టేస్టీ మిల్ మేకర్ క్యాప్సికమ్ కర్రీ అయితే మసాలా రెడీ అవుతుందండి. రోటీకైనా పూరికైనా చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుందండి. టేస్ట్ చేసాము, చాలా బాగుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కొంచెం లాస్ట్గా గరం మసాలా అండి, ఇంట్లో ప్రిపేర్ చేసింది. సాజీరా, పట్టా, లవంగ, ఇలాచి అవన్నీ కలిపి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. అది వేసేసి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టి ఆయిల్ వచ్చే వరకు పెట్టేద్దామండి. లైట్గా ఆయిల్ అయితే వస్తుంది. తర్వాత స్టవ్